हरि ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः। कीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायण हरिम्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः। భాగవత భక్త బంధువులారా, కోదండరాముని కోమల చరణాలకు కోరి నమస్కారం చేస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి భాగవత కథ ఎందుకు వినాలి అంటే అంత నీ కథే కనుక వినాలి నాయన గురువాణి. నీ కథే ఎన్ని లక్షల మంది విన్నా కానీ ప్రతివాడి కథ ఇందులో వస్తుంది కనుక నీ కథను నువ్వు విని నీ వ్యతనంతా కూడా పరమాత్మనికి అర్పించు. వ్యత ఎందుకు కొడుతున్నాడు ఈ జీవుడు? అజ్ఞానంతో. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తూ ప్రతిదానికి కృంగి కృషించిపోయి దుఃఖంలో జీవిస్తున్నాడు కనుకనే కలియుగంలో కూడా భగవానుడు కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్లకుండా నేరుగా భాగవత సాగరంలోకి దూరినాడు. కనుక భాగవతం శ్రవణం చేసినా పఠనం చేసినా రచించినా ఫలం ఒకటే, ఏమిటది? ఆత్మలో శాంతి. ఆత్మలో శాంతి సర్వులకు కూడా అత్యంత ఆవశ్యకం. శాంతి లేని జీవితం నిరామయం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆత్మలో శాంతే కావాలి. వేదాల్లో ఏ మంత్రానికైనా కానీ చివరికి ఓం శాంతి శాంతి శాంతి. మరి ఆ శాంతి ఎలా వస్తుందయా? త్యాగ శాంతి మంత్రం. శ్రేయో ఈ జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాజ్ఞానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. జ్ఞానాభ్యాసం చేయడం మంచిదేనా నాయన, కానీ జ్ఞానం విశిష్యతే. జ్ఞానంతో అయిపోయింది అనుకో. జ్ఞానం తెలుసుకున్నావు కదా, ఆ తెలుసుకున్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నిరాకారం కానీ సాకారం కానీ సగుణం కానీ నిర్గుణం కానీ ధ్యానం చేయి. ఆ ధ్యానానికంటే గొప్పదేమిటయ్యా? ఎందుకు చేస్తున్నావు ఆ ధ్యానం? ధ్యానాత్ కర్మ ఫలత్యాగః. ధ్యానం అంతా ఎందుకు చేస్తున్నావు అంటే అంతా భగవంతుడే చేయిస్తున్నాడు, చేస్తున్నాడు, చూస్తున్నాడు, నేను నిమిత్త మాత్రమే అనేటువంటి భావన కొరకై కర్మ ఫలం త్యాగం చేయన్నాడు. కర్మ చెయ్యి, అన్ని పనులు చేస్తుండు, కానీ చేయించేదే ఆ ప్రభువే, అన్నీ ఆయనే అనేటువంటి ఒక సద్భావన కర్మ ఫలత్యాగంతోనే వస్తుంది. అప్పుడు నీకు వస్తుంది. కర్మ ఫలత్యాగం చేశావంటే త్యాగా శాంతిరనంతరం. అటువంటి జ్ఞానం ఉంది, భగవంతుని జ్ఞానం ఉంది, కర్మఫల త్యాగం ఉంది. ఆ త్యాగంతో శాంతి వస్తుంది అనే విషయాలన్నీ కూడా భాగవతంలో ఉన్నాయి. అటువంటి భాగవత కథ సూతులు చెప్తున్నాడు. నాయనలారా, మునీంద్రులారా, సావధానంగా వినండి. పరీక్షితులు చెప్తున్నాడు సుఖదేవుల వారు, నరేంద్ర విను, రామ అవతరించు. హే పరీక్ష మహారాజా, కట్వామునకు దీర్ఘమావు, దీర్ఘబావునకు రఘు, రఘువునకు పురుశ్రవుండు, పురుశ్రవునకు అర్జునుడు, అర్జునకు దశరథుడు పుట్టిరు. ఆ
దశరథ మహారాజుకు శ్రీహరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నిర్మించినాడయ్యా. రామాయణం వస్తుంది, కట్టే కొట్టే తెచ్చే ఏముంది రామాయణంలో అనుకుంటాం మనం. కానీ నవమస్కందంలో రామాయణం, దశమస్కందంలో కృష్ణ పరమాత్మ. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని సంపూర్తిగా నువ్వు ఆచరించినప్పుడే జ్ఞానోదయం నీలో కలుగుతుంది. ధర్మ మార్గంలో జీవించే విధానం మొదటికి రావాలి. ఎలా ఉండాలంటే రాముళ్ళు అలా ఉండాలి. వేదములో ఉన్నట్టుగానే తాను ఆదర్శప్రాయమైనటువంటి మర్యాదా పురుషోత్తముని అవతారం ఎత్తి అక్షర పరబ్రహ్మం మానవుడిలాగా అవతరించి మరి ఆచరించి చూపించినటువంటి ఒక రాముడు ఉదాత్తమైనటువంటి ఒక చరిత్రం, గంభీరమైనటువంటి ఒక మహాకావ్యం రామాయణం. వేదాలు ప్రభు సమ్మతమైతే, పురాణాలు మిత్ర సమ్మతమైతే, కావ్యం స్త్రీ సమ్మతం. మిత్రుడు ఎంత చెప్పినా వినకుంటే ఆ మిత్రుడే వెళ్ళి ఈయన భార్యతో చెప్తాడు, ఏమమ్మా నువ్వన్నా చెప్పు, కనీసం ఏకాంతంలో ఉన్నప్పుడు కొంచెం మంచిగా మూడున్నప్పుడు వాడు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు అంటే భార్యనో బంధువులు ఎవరైనా స్త్రీలు చెప్తే చక్కగా వర్ణించేలా చెప్తే వింటారో అవో కావ్యం అలా చెప్తుందట. స్త్రీ సమ్మతం. వేదం ప్రభు సమ్మతం. అనుశాసనం ఆర్డర్ ఇస్తాడంటే ఎందుకు ఏమిటి అని అనడానికి వీలుండదు ఇక వేదానికి. అవి అంత కఠినది. అటువంటి ఒక మహాకావ్యం రామాయణం. అటువంటి ఒక రామచంద్రుని మనస వాచ కర్మణ నమస్కరించి రాముడి లాంటి కర్మ చేయాలి. రామనామం సరళం, రాముని కర్మ సరళమే, రాముని కథా సరళమే, రాముని ఆచరణ సరళమే. కానీ కృష్ణుడు ఎలా కాదు, కాకు రూపం శాకు నావత్ కృష్ణ దాన్ని గారడీలు చేస్తూ ఉంటారు అన్నమాట. ధర్మాన్ని రాములాగా ఆచరించామంటే కృష్ణ పరమాత్మలో ఉన్న జ్ఞానం మనకు, ఆయన లీలలు తెలుసుకునే అర్హత మనకు కలుగుతుంది. కనుక రామాయణం ప్రాశస్త్యం చాలా గొప్పది. అటువంటి ఒక రామకథ ప్రారంభమైంది ఇప్పుడు. అంటే 9వ సాధన చింతన. నీ చింతన అంతా రాముడిలాగా ఉండాలి, సాఫ్ట్గా. దేనికి కృంగడం కానీ పొంగడం కానీ అన్ని సమానత్వంగా చూసుకుంటూ గంభీరంగా ఎవడైతే ఉంటాడో వాడికి భగవంతుడి యొక్క కృప కలిగి జ్ఞాన విజ్ఞానాలు కలిగి ఆనందానికి దగ్గర అవుతుంటాడు అని చెప్పడం కొరకే భగవంతుడు రామావతారం. అమరేంద్రాజకు పుణ్యచంద్రుడు దితుండైనట్టు నారాయణం శంభులం పుట్టే మదంధరావణ శిరస్సంగాత సంచేదన క్రమణోద్దాముడు రాముడు. భూభార నివారణం కొరకై దేవతంతా వెళ్ళి విన్నవించుకున్నారయ్యా, రావణాది రాక్షసులు మా తండ్రిగా బాధలు పెడుతున్నారు, భూభార కారకులైనారు అని చెప్పగానే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి చెప్పినాడు. అప్పుడు ఆ నారాయణే పరమాత్ముడు మరి పురుషోత్తముడిగా పుట్టాడయ్యా, రాముడిగా. ఎవరికి? కౌశల్యమాతకు. సాకేతపురంలో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. ఆయన పరిపాలిస్తే మనకేమనుకుంటారా? మనం అంతా దశరథులమే, అంతా మన రామాయణమే, అంత మన భాగవతమే, అంత మన భారతమే. ఈ మూడు అట్లాంటివే. కౌరవ పాండవులు మనలో కూడా ఉన్నాడు, శకుని ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేస్తుంటారు అనమాట. అలా ఈ మూడు భారతం, భాగవతం, రామాయణం నిత్యం మన జీవన విధానంలో కూడా నడుస్తూనే ఉంటుందన్నమాట. అజరామరం, వాటికి చావులేదు. దశరథుడు 10 రథాలు గలవాడు. ఏమి రథాలు? మనోరథాలు. మనస్సుకి ఎన్ని 10 ఇంద్రియాలను పెట్టుకొని మనస్సు నడుస్తూ ఉంటుంది. వాడి దశరథుడు. ఆయన 3 భార్యలయ్యా, కౌశల్య, సుమిత్ర, కైక. నీ కూడా 3 భార్యలు ఉన్నారా? జీవ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఇగో ఇదే అయోధ్య, ఈ దేహమే. మరి కౌశల్యకి ఎందుకు పుట్టాలయ్యా రాముడు? సుమిత్ర పుట్టాల్సి, కైక పుట్టాల్సి కదా. వాళ్ళకి వేరే వాళ్ళు పుట్టాడు. ధర్మం ఎక్కడ పుడుతుంది? సత్వగుణమున సద్భక్తి సంభవించు. సత్వగుణం నుంచి కౌశల్యకే పుట్టాడనమాట. ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడైనటువంటి ఒక శ్రీరాముడు. రావణాది రాక్షసుల కోసం అని కొందరంటారు,
దశరథ కౌశల్య కోసం అని కొందరంటారు. ఇలా బహుళార్థ సాధన చేయడానికి రామావతారం ఇచ్చినాడు స్వామి. ఏ అవతారం ఎత్తాలన్నా కానీ సంపూర్ణమైనటువంటి ఒక అధర్మం వ్యాపించిపోయినప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి అవతారం ఇచ్చి వస్తాడు. అలా 60 సంవత్సరాలకు సంతానం లేదు లేదని ఏడుస్తున్నటువంటి దశరథ మహారాజు సంతానం కలిగింది. 16 ఏళ్ల వయస్సు వచ్చింది రామలక్ష్మణ శత్రుఘ్నులకు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు, కైకకు భరతుడు, మరి కౌశల్యకు రాముడు. పరీక్ష మహారాజా ఇలా 4 కుమారులు వెలుగుతూ ఉన్నారు. పునైనాడు సంస్కారాన్ని కూడా చక్కగా చేసినాడు. మహానందంలో ఉన్నాడు దశరథ మహారాజు. విశ్వామిత్రుల వారు వచ్చినాడు. ఆసనం అర్ఘ్యం బాధ్యం ఇచ్చి కాళ్ళు కడిగి జలాన్ని మీద తల్లుకొని ఆనందంలో ఉన్నాడు కదా. మునీంద్ర మీ ఆశీస్సులతో నాకు ఆనందమైన సంతానం కలిగింది. ఒక్కడు కాదు 4 కొడుకులు వచ్చినారు. అయ్యా ఈ శుభ సందర్భంలో మీరు ఏది అడిగినా ఇస్తాను కోరుకోండి అన్నాడు. మొదటికే దొరికేమన్నా కొడుకు అనుకున్న విషయాన్ని దశరథ మారదపోవునా చీ మా సూర్యవంశంలోనే లేదు. అయితే మీరు రాముడిని ఆయనబడి పంపు. అమ్ము ఉండే భక్తలే పోయింది దశరథ. ఏడిచాడు పాప. 16 ఏళ్ల పిల్లవాడిని, సంటి పిల్లవాడిని నీవెంబడి పంపరా? ఏం చేస్తావు మహానుభావ, నేను వస్తాను, నీకు ఏదైనా అవసరం ఉంటే సైన్యాన్ని తీసుకొని వస్తానంటాడు. లేదు లేదు రాముని పంపు. చాలాసేపు వాగ్వాదం జరుగుతుంది దశరథుడికి విశ్వామిత్రుడికి. ఆఖరికంటాడు విశ్వామిత్రుడు, దశరథ మీ కులగురువు అయినటువంటి వశిష్ఠ వారిని అడుగు, ఆయన ఉమ్మంటే పంపి లేకపోతే ఆవిడే వెళ్ళిపోతాను నేను, లేకపోతే మాత్రం శాపం ఇచ్చాను. కొద్ది ఆశ పుట్టింది దశరథ మహారాజు. వశిష్ఠ వారి దగ్గర వచ్చాడు. గురుదేవా ఏమంటావు, ఏంటో బాగా పెడుతున్నావు కదా, విశ్వామిత్రుడు ఏమిటి అంటే బాగాసేపు ఆలస్యం చేసావు కనుక ఒక్క రాముని కాదు లక్ష్మణ్ కూడా వెంబడి పంపి ఈ గడ్డపాణంతో ఒకటే కావచ్చు అనుకున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే భర్తను కూడా పంపంటాడేమో. దశరథ సాక్షాత్ నారాయణమూర్తి రామచంద్రుడు సుమ్మ ఆదిశేషుడే లక్ష్మణస్వామి శంఖచక్రాలే భక్తజజ్ఞలు ఈ దేవతారాశ్యం లేకుండా కంగారు పడిపోతున్నావు కనుక రాముడితో కూడా రక్షణ కూడా పంపివయ్యా, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. దేవరాశ్యం చెప్పగానే మరి విడవలేక రామలక్ష్మణం గురించుకొని విడిచిపెట్టినాడు. ముందర నడుస్తున్నాడు విశ్వామిత్రుల వారు. సభరక్షార్థము తండ్రి వంబదని విశ్వామిత్రుండు తోడరాగా అవలీలందుని రాముడై ఉండై బాలుడై కుంతలచ్చవి సంపజ్జిత ఆటకన్ కపట భాషా విస్ఫురన్ నాటకంతాటకన్ అవలీలంద్రుంచే. విశ్వామిత్రుడు తోడరాగా తీసుకొని వెళ్ళి రామలక్ష్మణుడు వెళ్ళి విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు తాటక అనేటువంటి ఒక రాక్షస సంహారం చేసినాడు. వాటికి మన కథానాయకుడు రేపు పూతనం చంపుతాడు కళ్ళు తిరగకముందే. ఏమిటిది నేను తాటకం చంపడం ఏమిటి, అయినా పూతనం చంపడం ఏమిటి? ప్రకృతి స్త్రీ స్వరూపం కనుక ప్రకృతిని జయిస్తేనే పరమాత్మకి కృప కలుగుతుంది. వాడే ధర్మార్థక మోక్ష చతుర్విధ పురుషార్థాలు సంపాదించగలుగుతాడు. వాడే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. వాడికే జ్ఞాన విజ్ఞానాలు కలుగుతాయి అని చూపడం కొరకే ఆదర్శమైనటువంటి సత్కర్మానుష్ఠానం చేస్తున్నాడు ఇక్కడ రాముడు కృష్ణుడు కూడా. తాటక సంహారం జరిగింది. కౌశికుని యజ్ఞాన్ని సంపూర్తిగా చేసి రామచంద్రుడు విశ్వామిత్రుడు తోడరాగా జనక మహారాజు దగ్గరికి మిథిలానగరానికి వెళ్ళినారు. అక్కడ ఒక 300 మంది లాక్కొని వచ్చారట శివధనుస్సును. లాక్కొని వచ్చాడు ఎత్తుడు కాదు, చక్రాల బండిలో ఉంటే దాన్ని లాక్కొని వచ్చారు 300 మంది. ఎంతో మంది రాజులు ప్రయత్నం చేశారు దాన్ని ఎక్కబెట్టడానికి, ఎవరి వల్ల కాలే. అప్పుడు జనకుడు అన్నాడు, అయ్యా శివధనుడు భంగం చేసే మగవాడే లేడా ఈ సభలో, ఇంతమంది రాజులు ఉన్నారు కదా అనగా లక్ష్మణస్వామి కోపం వచ్చింది. ఏమయ్యా ఇంకా నువ్వు ఏ తెలియకముందే అంటున్నావు, రాజులు లేకుండా ఎవరు ఉంటారు, పురుషార్థులైన వాళ్ళు చాలా మంది ఉంటారు, సాగర రాని మాటలు. విశ్వామిత్రుడు ఉన్నాడు, లక్ష్మణ తొందరపడదు నాయన, ఆ జనక మారాలు తొందరపడ్డాడని నువ్వు తొందరపడుతున్నావు. ఉన్నాడు కదా మన రాముడు రామచంద్ర వెళ్ళి ఉన్నాడు. గురువు గారి ఆజ్ఞ తీసుకొని 300 మంది గదల్ది తెచ్చిన లలాట ఉగ్రాక్షుజాబంబు బాల కరీంద్రుని లీల సలీలమై చెరకు గోల దుంతు సందంబురా సకలోర్విషుడు చూడగా విరిచెదో శక్తి. బాలకరీంద్రము ఏనుగున్న పిల్ల ఏనుగా వెళ్ళి చెరుగడని ఎలా విలుస్తుందో ఎనిమిది చేతిలో తీసుకున్నాడు. పడేళ్ళు అని విరిచినాట. రాజా రామచంద్ర భగవానికి
ఆనందరామాయణంలో అంటాడు పరమశివుడు, పార్వతి ఏనాడు నేను దాచిన పుచ్చిపోయిన విల్లు కనుక విరిగిందో, లేకుంటే రామచంద్రుడి యొక్క బాహుబలంతో విరిగిందో నువ్వే తెలుసుకోయ్యా. జడ్జిమెంట్ ఆమెగా చెప్పినాడు. అంటే రామాయణం ఎట్టబెట్టినది టెస్టింగ్ మెల్లగా శంకర భగవానుడు. ఆమె మనలాగా వినడం కాదు కదా, నిద్రపోకుంటూ పరధ్యానంలోనో లేకుంటే మనసు ఒదుక్కున్నో శరీరం ఒదుక్కున్నో కాదు కదా, యాక్టివ్గా ఉంటుందన్నమాట ఆమె. అమ్మో అమ్మో నాకే టెస్ట్ పెట్టారా స్వామి, అయితే మరి పుచ్చిపోయిన వీళ్ళైతే 20 చేతులు కలిగిన రావణాసుడు ఎందుకు ఎత్తలేదయ్యా, మీద వేసుకుని ఎందుకు కింద పడ్డాడు వాడు, అది పుచ్చిపోయింది కాదు రాముడి యొక్క బాహు శక్తియే. అయితే రామాయణ మధ్యాహ్నం వింటున్నావు అలా నడుస్తుందో. మరి ఇప్పుడు 300 మంది ఆక్కొని వచ్చిన శివధనస్సును పిచ్చిపారేసినాడు. ఎవరికి? సీత కొరకై. పరీక్ష మహారాజా, భూతలనాథుడు రాముడు, భూతలనాథుడు రాముడు, ప్రీతుండై పెళ్లి ఆడే పృథుగుణమణి సంగాతన్ భాగ్యోపేతం సీతన్ ముఖకాంతి మీద సితగజ్యోతన్. సీతమ్మ అందానికి సీతమ్మే సాటి, ఇంకోళ్ళు ఎవ్వరు కూడా ఉపమానం చూపాలని లేనట. తులసి రామాయణంలో కూడా ఆ తులసిదాస్ అంటాడు, లక్ష్మీదేవితో ఉపమానం పెడదామంటే జ్యేష్ఠామ వారితో విషయంతోదంట, మత్సంలో చెనులతోదంట తోడబుట్టిన పుట్టింది కనుక ఆ లక్ష్మి కూడా ఉపమానం వేయడానికి ఇక్కడ వీల్లేదయా. రతీదేవితో ఇస్తామంటే కొన్నాళ్ళు వైరవ్యాన్ని అనుభవించింది ఆమె, చిచి ఆమె ముఖం కూడా డిముగానే ఉంటుంది కనుక సీతమ్మకు సీతమ్మే సాటి. అందాల మెరుగు తీరైనటువంటి ఆ జానకీదేవిని వివాహం చేసుకున్నాడయ్యా భూతలనాథుడు రాజాది రామచంద్రుడు. పరీక్ష మహారాజా, ఆ తర్వాత లక్ష్మణునికి భర్తునికి శత్రుఘ్నుడా వివాహం జరిగింది. ఊర్మిళ, మాండవి, శృతకీర్తి 4 కొడుకులు వివాహం చేసుకొని మార్గమధ్యంలో భార్గవరాముని యొక్క అహంకారాన్ని అణిచివేసి అయోధ్య నగరానికి చేరుకున్నారు. హాయిగా ఆనందంగా ఉన్నారు. ఒక్కనాడు దశరథ మహారాజుకు తన యొక్క వార్ధక్యం వీక్షించి రామునికి పట్టం కట్టాలి అని ప్రకటన చేసినాడు. మరి మందర హోదతోని కైకేయి యొక్క మనస్సు కూడా వక్రీకృతం చెంది సావా దోషంతో వరాలు కోరుకుంది. అందుకే రామాయణమైన భారతమైన భాగవతమైన సందేశం ఇస్తుంది. ప్రతిది కూడా మగవాళ్ళకి చెప్తుందరే ఆయన నీ భార్యకు కానీ ప్రియురాలికి కానీ ఎవరికైనా ఆడవాళ్ళకి ఏదైనా ప్రమాణం చేసి వరం ఇచ్చేయంటే వెంటనే చేయి, పెండింగ్లే పెట్టామంటే నీ లైఫే ఎండింగు వద్దు. అప్పటికప్పుడు వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసి పారాయి. నాకు దశరథ మహారాజు అష్టకష్టాలు పడ్డాడు బాబు. ఏమిటో ఆ ఘోరమైన కోరిక కోరుకోవడం ఏంటి? ఆ వరాలు ఎప్పుడు ఇచ్చి పరిస్థితి అయిపోదా? ఎప్పుడు పోతే రథం పడకుండా ఆమె చిటికన వేలు పెట్టినట్టు అందులో పెడితే ఇక్కడ ఏం లేకుండా రథాన్ని కాపాడే మనకు ఆహారం సంతోషం కలిగింది. ఏమైనా కోరుకో వరాలంటే స్వామి అవసరం పడ్డప్పుడు కోరుకుంటా అని పెట్టుకుని పెడితే సరే కానీ అనుకున్నాడు. వాడికి తిరిగి ఇచ్చింది. అప్పుడు జనకుని ఆజ్ఞతోని సీతమ్మ లక్ష్మణస్వామి బయలుదేరినారయ్యా పరీక్ష మహారాజా దండకారణ్యానికి. పుణ్యుడు రామచంద్రుడు అటపోయి ముదమునగాంచె దండకారణ్యమో, పుణ్యుడు రామచంద్రుడు అటపోయి ముదమునగాంచె దండకారణ్యం, తాపసోత్తమ శరణ్యం ఉదత బర్హి బర్హదావణ్యం, గౌతమీ విమలవక్కణ పర్యటన ప్రమూద సద్గుణ్యం, ఉల్లస తరుణి కుంజవరేణ్యము అగ్రగణ్యము. పుణ్యుడు రామచంద్రుడు అటపోయి మురంబునగాంచె దండకారణ్యం. గౌతమీ నది ప్రవహిస్తుంది. తపస్సు చేసుకోవడానికి మునీశ్వరులకు అనువైనటువంటి ఒక స్థలమైనటువంటి ఆ దండకారణ్యంలో కూడా రామానుజుని లక్ష్మణస్వామి చక్కటి పర్ణశాల నిర్మాణం చేసినాడు. ఆ పర్ణశాలలో మరి అయోధ్యలో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు లక్ష్మణుతోని సీతమ్మతోని రామచంద్రుడు. మహారాజా, రామచంద్రుని యొక్క పాదాల అచ్చులను చూసి మోయించిపోయింది చుప్పనాది శూర్పణఖ. అబ్బాయిన పాదాల అచ్చులు ఇంత అందంగా ఉంటే ఈ మహానుభావుడు ఎంత అందంగా ఉంటాడో. పురుషా మోహన రూపుడు కదా రామచంద్రుడు, పురుషులే మోహించిపోతాడు అంత అందగాడు రామచంద్రుడు. ఆ పాదాల అచ్చలం పట్టుకొని ఆశ్రమంలోకి వెళ్ళి కామరూపుని కదా అందమైనటువంటి అక్షర రూపాన్ని ధరించింది. రాముడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణస్వామితో దాన్ని ముక్కు చెవులు ఊహించినాడు. అది వెళ్ళింది ఇక్కడి కనెక్షన్ అక్కడ ఇచ్చింది రావణుడికి. రావణ ఆడవాళ్ళతో తిరుగుకుంటూ
అజ్ఞాన అహంకారాల్లో విర్రవీగుతున్నావే గాని ఇక్కడ ఉన్న నీ ఆడవాళ్ళు ఏమందవుడా నేను దశరథ మహారాజు యొక్క కుమారుడట రామచంద్రుడట, వానికో తమ్ముడున్నాడు లక్ష్మణుడట, ఆ రాముడికో భార్య ఉన్నది, 3 లోకాల్లో వెతికినా లేదు అట్లాంటి అందవతి. ఆ అందవతిని తీసుకొని వచ్చి నీకు పెళ్లి చేయడానికి పోతే నాకు అటు గిట్ట అయింది అంటారు. సరే తాజెట్టపోతే మన వల్ల తెచ్చాను, నేను మంచిగా నేను గిట్ట అయిపోయినాక నువ్వెందుకు, నువ్వు నాశనం కావాలి. అక్కడ మొదలై కోతి ఇది కళ్ళు పోసింది. ఇంకేమున్నది, ఇక వాడు అప్పుడే మారిచిన దగ్గరికి పోయి మారిచిన తోలిచ్చినాడు విషగ్రీవుడు. మరి అలా ఎవరు లేని సమయం లోపల ఆ సీతమ్మను ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఆ పరశుమరాజా రావణ బ్రహ్మ. ఆ రామచంద్రుడు లక్షణ సహితుండై చీటం మీద కనరించిన జగారినేతముడైన జటాయునకు క్రియలు గావించి ఋషమూకమ్మనకుందని సుగ్రీవునితో మైత్రి చేసి స్నేహం ఎట్లాంటి వాటితో చేస్తావు రామాయణం చెప్తుంది. అడగడుగులో నీ జీవన విధానం అంతా ఉండేది, వీటిలంతా రామాయణంలో ఉంది. సంసారంలో నువ్వు యథా బతకాలో చెప్తుంది రామాయణం. ఒక పెద్ద మనిషి పాపం 60 ఏళ్ళు ఉంటుంది, రిటైర్ అయిపోయినాడు. రిటైర్ కాగానే అధ్యాత్మ వేయడం కొనుక్కున్నాడు. ఇదిగో 108 పారాయణాలు చేస్తాయి, నాకు ఏం పనున్నది, రామకోట అంటే రాయాలని పెద్ద మనిషి అయినా కదా, చిత్రాలు వచ్చింది, ఇదైతే అద్దాలు పెట్టుకొని మంచిగా పారాయణాలు చేస్తాను. 108 పారాయణాలు అధ్యాత్రం చిన్నదే, చదువుకున్నా 60 పారాయణాలు అయినాయి. రామగుండం లాంటి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ఎక్కడికి పోతున్నాడు, కొడుకు దగ్గరికి వీడి దగ్గరికో. ట్రైన్ లేట్ ఉంది 1 గంట సేపు, అలా కూర్చొని పాపం ఇక్కడ వట్టి ఉండి ఏం చేస్తాను బ్యాగులో తీసాడు, రామాయణం పారాయణం మొదలుపెట్టినాడు. చదువుతుంటే కొత్తగా అత్తారింటికి పోవడానికి వస్తున్నాడు పాపం ఆ పిల్లవాడు భార్యను తీసుకొని. తాత అది ఏం పుస్తకం చదువుతున్నావు, పక్క కూర్చున్నాడు. అప్పుడే ఆయన రామాయణం చదువుకుంటారా, టైం వేస్ట్ చేస్తున్నారు, రామాయణంలో ఏముంది తాత, ఓసారి చదివితే అబ్బాబాబాబా ఏం చదువుతున్నావా, 1 గంట సేపు అదే చదువుతున్నావు, ఏదో మా పిచ్చి మాది నాయన, నీకు మాకు జనరేషన్ గ్యాప్ కదా, 60-65 ఏళ్ళు వచ్చినాయి. ఇక నేను ఏమన్నది ఊరికి దగ్గర కాడికి దగ్గర అయిపోయినా, ఊరికి దూరం అయిపోయినా కొడుక, పోనీలు ఏమంటే అటు ఇటు తిరుగుతున్నాడు పాపం. పాన్ తెలకపోయినాడు, పాన్ గడుచుకున్నాడు, సిగరెట్ వెలిగించుకున్నాడు, చాలా తాగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, చదువుతూనే ఉన్నాడు. మళ్ళీ అక్కడికి పోయి చూసేవారు, మళ్ళీ 1 గంట లేటు ట్రైను, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. తాత ఇక బోరు కొట్టలేదా నీకు, ఆపరాదా నాయన, నేను చదువుకుంటే నీకెందుకు బోరు కొట్టరు, బోరు నాకు కొట్టాలి కానీ నాకు బోరు కొట్టడం లేదే, 60 పాఠాలైనా ఈ యొక్క 48 కావాలి కొడుక, అందుకోసం ప్రయత్నం చేస్తున్నా, నీ పనులు చేసుకోమన్నాడు. సరే అలాగే మాట్లాడుతున్న వరకు ట్రైన్ వచ్చింది. కాబట్టి అందరికీ పెద్ద మనిషి బ్యాగులో రామాయణాన్ని ఆయన బ్యాగులో పెట్టుకున్నాడు, బ్యాగును సంఖ్య వేసుకున్నట్టు పోయేవరకు ఎవరో చేయి పెట్టాడో లోపలికి పోయాడు, కూర్చున్నాడు. వీడు భార్యను పట్టుకొని తిరుగుతాడు, అక్కడెక్కుదామంటే ఇక్కడెక్కుదాడు, అక్కడ నిమిషం బాగుంది రాంగణంలో అంత కిటకిట మంది ఉన్నారు. ఆంధ్రాల దగ్గర పోతున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు, మళ్ళీ అటు పోయేవరకు అప్పుడే విజులుస్తున్నాడు గాడ్. గబగబ వీరు ఎక్కినాడు, ఎక్కి కింద భార్య ఉన్నది, రావే 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 అని రవచ్చు బాబు ఆమె వచ్చుక్కడిగా. ట్రైన్ మూవ్ అయిపోయింది. దేవుడి మంగళ ముసలాయన కూర్చున్నాడు, ఒరే నాయన ఆ చెయ్యినికిరా బాబు, ఆ గొలుసిగ్గు ఆగుతే ట్రైను మనిషి అనగానే ఆమె తీసి ఎక్కించాడు. నాయన నన్ను రామాయణం చదివితే నీకు బోరు కొట్టింది, కానీ నువ్వు ఇక్కడికన్నా ఒక రామాయణం కొనుక్కొని చదువుకో, చదువుకుంటే బాగుపడతావు, నీ జీవితం ధన్యమైపోతుంది అన్నాడు. ఏం తాత లేకపోతే సెంటిమెంట్ పెడతావు నువ్వు, రామాయణానికన్నా ట్రైన్ ఎక్కడానికి ఏంటయా, నీకేమన్నా తలకాయ ఉన్నదా, గట్లెందుకు అంటున్నావు, మీ తాతాల్ని అనుకున్నాను నువ్వు, ఎందుకంటున్నావు ఏంటి, ఇక్కడ బుద్ధి ఉన్నదా, ఇంగ్లీష్లో కూడా ప్రింట్ అయి ఉన్నది, అమెరికా వాళ్ళు కూడా చదువుతున్నారు, ఆఫ్రికా వాళ్ళు చదువుతున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు చదువుతున్నారు మన రామాయణాన్ని. ఇండియన్స్ ఏమిటి మనం ఎందుకు చదువుకోకూడదు, మరి ముఖ్యంగా రామాయణం ఎందుకు చదువుకోవాలంటే, ఇప్పుడు ఈ భార్యని కింద దించి నువ్వు ట్రైన్ మీద ఎక్కి రావే రావే అని మొత్తుకున్నావా, మొత్తుకున్నా మరి ఎవరైనా తలకాయ ఉన్నటువంటి భార్యగా పనిచేస్తాడా, చూడు ఈ విషయానికి రామాయణానికి జోడించకు తాత, నువ్వు ఏదో కారణం చెప్పు అన్నాడు. కారణం చెప్తే కూర్చోవు, నీ భార్యని కూర్చోబెట్టు. శృంగవేరిపురం దగ్గరికి పోగానే గుహుడు కాళ్ళు కడిగిన తర్వాత గబగబ పోయి రాముడు కూర్చోలే ఓడలో, సీతమ్మను ఎక్కించి తాను ఎక్కి తర్వాత వెంటనే లక్ష్మణుడు ఎక్కినాడు. ఆడవాళ్ళు ఇలా ఎక్కుతారు అనుకున్నాను, నీకు తరకాయ మీద మొదలైన ఎక్కి కూర్చుంటావు, ఆడ బేకు దాదా ఆడని చేయబడుకుని ఎత్తుదా, ఆడామని ఎక్కించిన తర్వాత వెనకెచ్చిన విధానపడినా నువ్వు రావాలి. ఇగో రామాయణం చదివితే ఈ పొరపాటు చేయకపోదు, నువ్వు ఈ విషయం నీకు తెలుసు, ఇట్లాంటి కోర్టులే రామాయణంలో. తాతని దండం పెడితే తప్పైపోయి తప్పదానికి పట్టిన ఇస్తే రామాయణం చదువుకోవద్దు.
రాజా రామచంద్ర భగవానికి జై. అంటే రామాయణంలో అంత సరుకుందన్నమాట. మన దైనందిన జీవితంలో మనం మెదలవలసినటువంటి కుటుంబం లోపల, సమాజం లోపల మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తుందన్నమాట. మరి అటువంటి ఒక రామచంద్రుని దగ్గరికి మరి ఆ సమయంలో సుగ్రీవునితో స్నేహం చేసుకున్నాడు రాముడు. వాడు భార్య పోయి ఉన్నాడు, అన్నతో భార్య పోగొడుతున్నాడు, ఈయన భార్య పోయింది. ఇద్దరిలో ఒకటే పరిస్థితి. కష్టం ఉన్నవాడికి కష్టం చెప్పుకుంటే వాడు వింటాడు పాపం, వాడు వాడిని కష్టం చెప్పుకుంటాడు. పరస్పరం ఇద్దరు కలిసి ఓళ్ళనోడు సాయం చేసుకోవాలి. కానీ కష్టం వచ్చిన వాడు మంచి సుఖంలో ఉన్నాడు పోతే వాడు ఏదో ఇక వినాలని వింటుంటాడనమాట. అరే భయ్ హైదరాబాద్ పోవాలి, ఏమి మళ్ళా కలుస్తా అన్నట్టు వాడు. వీడు ఇంతసేపు చెప్పినంత రోజున అవుతుంది. కనుక కష్టపడ్డ వాడికే కష్టం తెలుస్తుంది. కనుక ఆ కష్టంలో ఉన్నవాడితో స్నేహం చేయను ఆయన. అలా సుగ్రీవంతో చెలిపి చేసి వారిని సంహారం చేసి ఇల మీద సీత వెతుకగా అలగుడు రాఘవుడు వరిజే హనుమంతున్ అతి చెరవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతు ప్రాభవంతున్. అన్ని విశేషణాలున్నాయి స్వామికి, ఆంజనేయ స్వామికి. ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, జితేంద్రియుడు, వీర్యవంతుడు, మరి నవవ్యాకరణ పండితుడు, జ్ఞాన విజ్ఞానాలు కలిగినటువంటి వాడు, కండబలం, గుండె బలం అన్నీ ఉన్నాయి ఆయనకు, సమయస్ఫూర్తి. అటువంటి ఒక ఆంజనేయ స్వామిని పెంచినాడు. ఇట్లు సముద్రం దాటి ఆంజనేయ స్వామి శీతంకరి హనుమంతుడు తిరిగితూ అక్షకుమారందరూ కూడా సంహరించి లంకారామను చేసి వచ్చి వాయువుని సీతాకథం చెప్పిన విని మరి రామచంద్రుడు రావణ్ణి సాధింప వనచరణాలయములు కూడా చని 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 సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం దగ్గరికి రాగానే వర్ణమంత్రాలతో 3 రోజులు దర్భలు పరుచుకొని వర్ణమంత్రాలు చదువుకుంటూ మర్యాద పురుషోత్తముడు కదా, అలా దీక్ష పోని ఆ దర్భల మీద కూర్చొని వర్ణమంత్రాలు చదువుతున్నాడట. అంతెంత తరంగాలతో లేస్తున్నాడు సముద్రుడు. లక్షణ తెమ్ముకోదండము నా ఓపికను చేతికాంతరంగా తీసుకుంటాడు ఈ సాగరుడు. నేనంటే ఏమిటో విన్నా పరాక్రముడు ఇప్పుడే చూపిస్తాను అందుకోకోదండం అన్నాడు. గత 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 అనుకుంటూ వచ్చాడు సాగరుడు. రామా రామా కాకులేశ హే గుణనిధి ఓ దీన మందారా నేనీ కోపమునకెంత వాడ ప్రభో మన్నించుమా. స్వామి కూసామోన రూపుడమైన కోటి మనమదాకారుడమైనటువంటి ఒక నీ అందాన్ని చూసి ఆనందపడ్డానే కానీ నీకు అవరోధం చేయాలని నిన్ను లెక్క చేయకుండా ఉండలేదు ప్రభు. నీ వానరులలో నరుడనే వాడు ఉన్నాడు. వాని చేత్తో ఏది నీళ్ళల్లో వేసినా తేలింటుంది కనుక ఒక వాని చేత వారధి కట్టవయ్యా. కట్టు మూసేతూ రామా కట్టు మూసేతూ లంకన్ చుట్టుము నీ బాణసిగల సురవైరి తలలు కొట్టుము నేలంబడ చేపట్టుము నీ అబలన్ అధిక భాగ్య ప్రబలన్ రామా కట్టు మూసేతూ. ఆ నరుడు నిర్మాణ చేత చేతు పెట్టిమన్నాడు. ఆ నరుడు అందరు తీసుకువచ్చిన దాన్ని ముడుతున్నాడు. ముట్టి నీళ్ళ వారేగానే తేరుంటుంది నీళ్ళ మీద. మరి ఇన్ని కోట్ల వానరులు లేని పవర్ వీడికి ఎలా వచ్చిందని మన డౌట్. చిన్నతనంలో కూడా కోటి కదా వీడు. ఓ మునీశ్వరుడు పాపం సాలగ్రామ పూజ చేసుకొని జపం చేసుకుంటూ ఉంటే ఆంటి సాలగ్రామం ఎవరి నీళ్ళ వచ్చేవాడు వీడు. రోజు 3-4 వస్తుంటే కోపం వచ్చింది ఆ మునీశ్వరుడికి, వెదవా నువ్వు ఏది నీళ్ళలో వచ్చినా తేరుంది కాక అని శాపం పెట్టాడు. మీరే తేరుంటే పోయి తెచ్చుకోవచ్చు. రోజు 4 వస్తుంటే ఎక్కడికి తెచ్చుకోలేదు. సాలగ్రామాలు అడిగే దొరుకుతాయి, గాడికి దొరుకుతాయి. అవి ఆ శాపం నాడి రామకార్యానికి వరమైంది ఆ రాజ్యం. కనుక నలుడి చేత ముట్టించి నిధులు వారేస్తున్నారు. 1 కిలోమీటర్ అయింది బ్రిడ్జ్. కాంగన విడిగా అహంకారం కలిగింది. ఇన్ని కోట్ల వానరులలో నేనే రామకార్యాన్ని ఎక్కడికి వచ్చాను. ఆహా కొడుక నీకు పుట్టిందా ఈ రోగం. సరే ఎప్పుడైతే వీడికి అహంకారం కలిగిందో ఆ రాళ్ళు ఒకదాని పక్క ఒకటి ఉండక అటు ఇటు ఊగుతున్నాయట. అడ్జస్ట్ అవ్వలేదు. విసిగించిపోయినాడు నరుడు. రాముడి దగ్గరికి వచ్చాడు. రామా ఏమిటి పరందామా ఇది, ఏమిటి ఆయన రాళ్ళు ఆగడం లేదు ఒకదాని ఒక్కొక్కటి. అయితే ప్రతి రౌతు మీద రామాన్ రాయిపోనాయనా. పార్వతి
నీళ్ల మహిమనా రాళ్ల మహిమనా రాముని మహిమనా లేక నీరుని మహిమనా రామనామ మహిమనా చెప్పు. కృష్ణ అమ్మాయి బిడ్డది కదా పార్వతి. అంటే స్వామి రాముడి మహిమ కాదు, నీరుని మహిమ కాదు, రాళ్ల మహిమ కాదు, నీళ్ల మహిమ కాదు, రామనామ మహిమ. రాముడి కంటే అతీతమైనటువంటి రామనామం. రాముడి దగ్గర 100% పవర్ ఉంటే 1000 రాముల్లో. రాజా రామచంద్ర భగవానికి జై. ఘనశైలాలు తరువులు తీసుకువచ్చి 5 రోజుల్లో మొత్తం రామసేతు నిర్మాణం జరిగిందయ్యా. ఇట్లు సముద్రం దాటి రామచంద్రుడు రావణ తమ్ముడైన విభీషణకు శరణము వెడిన అభయం ఇచ్చి కూడుకొని లంకకు విడిచిపెట్టి వేడలు పెట్టించి లగ్గలు పెట్టించిన ఆ సురేంద్రుడు వంచిన కుంభని కుంభకం రాక్ష రూపాటి స్వంతక నవంతక ధ్రుముఖ బృహస్తమాగాయులందరూ ఆ ధనులందరూ కూడా నశించిపోయినారు. తన వాళ్ళందరూ పోయినారు. కుంభకర్ణుని చంపినాడు రామచంద్రుడు, ఇంద్రజిత్తుని చంపినాడు లక్ష్మణస్వామి. ఇవాడొక్కడే వీళ్ళాడు చేశాడు రావణాసుడు. దశ కంఠుడు వచ్చాడు రథం మీద, కానీ రాముడు నిలబడినాడు. ఎలా? దేవేంద్రుడు అప్పుడే మాతలికి రథాన్ని ఇచ్చి పట్టుకొని వెళ్ళి రామచంద్రుని దగ్గరికి అన్నాడు. మాతలు వచ్చి రాముడు నమస్కరించి, రామచంద్ర ఎక్కువ రథానికి ప్రదర్శన చేసి నమస్కరించి దివ్య రథారుడైనాడు రామచంద్రమూర్తి. ఎదురుగా ఉన్న రావణంతో అంటున్నాడు, రావణ చపలత్వంబునడాగి ఏమ మృగమున్ సంప్రీతి బుద్ధెంచుడో కపట బ్రాహ్మణమూర్తివై అవలనాయింద్ర. ఎదురుగా ఉన్న రావణ బ్రహ్మను గాంచి 2 రథాల మీద ఉన్నారు, రాముడు రావణాసురుడు. ఒకళ్ళనొకళ్ళు కోపంతో రెచ్చగొట్టుకోకపోతే యుద్ధం చేయడం సంభవించదు కదా. అలా రామచంద్రుడు అంటాడు కదా, చాటు మాటలడాగి రావణ చెప్పలత్వంబునడాగి హేమ మృగము సంప్రీతి బుద్ధెంచుడో కపట బ్రాహ్మణమూర్తివై అబలను ఆ కాంతార మధ్యంబునందపలాపించుటయో కాదు. మదీయ చిత దివ్యామోఘ బాణాగ్ని సంతపనం వేగతి నొచ్చువాడవు దురంతం వెంటయున్ రావణ రావణ మారీచుడిని పంపించి మాయలు చేసి మగవాణి లేనప్పుడు ఆడవాళ్ళను ఎత్తుకొని రావడం కాదు. ఇప్పుడు పదనగలైనటువంటి ఒక రామబాణాన్ని ఇలా కట్టుకుంటావు దుర్మార్గుడా, నీ పాలుడి ఏముండి నేనే నీ ప్రాణం తీస్తాను ఇప్పుడు అన్నాడు. చే నువ్వేం తీస్తావు, నారచీరలు కట్టుకొని అరణ్యవాసం చేస్తున్నావు అని ఇలా ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకొని పూరంగా చేస్తున్నారయ్యా రాజా. రామరావణ యుద్ధానికి సాదృశ్యం రావణులే గాని మరొకరు లేరయ్యా పరీక్ష మహారాజా. భీకరంగా పోరు జరుగుతూ ఉన్నది. మాతలి కూర్చొని ఉన్నాడు రథం మీద రాముని ముందర. 10 20 కళ్ళు చింతనిపుకల్లాగా ఉన్నాడు రావణ బ్రహ్మయ్య. మాతలు చూసి భయపడ్డాడు. అబ్బాయి కంటమాను అయ్యా, 20 కళ్ళు నేను చూడలేను, ఒక్కసారి భూసామోహన రూపుడైన రామచంద్రుని చూస్తానని తిరిగాట వెనకకు. రాముణ్ణి చూస్తే ఈ 20 కళ్ళ కంటే తీర్చినంగా 2 కళ్ళు ఉన్నాయట. ఆయన వీరరాముడైనాడు, వరసాలు కలిగిన నారాయణమూర్తి కదా. అమ్మో అమ్మో ఈయన కంటే వీడే నేను ఎదురుగా ఉన్నవాడు అనుకున్నా. అంత కోపాన్ని పెట్టినాడు రామచంద్రుడు. వచ్చి బలు వింటం గుణటంకుడంబునిగుడం బ్రహ్మాండం భీమంబుగా ప్రళయోగ్రానల సన్నిబంబగు మహాబాణంబు సంధించి రాజలలాండగు రాముడేసే ఖరభాషాశ్రావణ్ దేవతాబల విద్రావణ్ రావణ్. ఆఖండాంతం
చెవిదాకా లాగినాడట. అదేది బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసినాడు. విభీషణుడు వచ్చి చెప్పినాడు, అయ్యా రామా, నువ్వు ఎన్నాడు తలకాయలు నరికినా వీడికి మళ్ళీ మొలుస్తావయ్యా, బ్రహ్మవరం ఉంది వీడికి, కనుక నావిలో అమృతవాండం ఉంది, దాన్ని బ్రహ్మాస్త్రంతో చేరించు అంటే ఆఖండాంతం బ్రహ్మాస్త్రం లాగి ఆ బాణాన్ని ప్రయోగం చేస్తే 10 నోర్లు తెచ్చుకొని కింద పడి ప్రాణాలు విడిచినాడు. పరీక్ష మహారాజా భార్యలందరూ వచ్చి ఏడ్చారు. పట్టపురాణి మండోదరి వచ్చి మీద పడింది. నాథ మొదలే చెప్పాను కదా, ధనుజేంద్ర హా సురగణంతక హా హృదయేశ నిర్జరేంద్రాతుల గెలిచి నీవు కుసుమాతృని కోలల కొర్వలేక సోన్మాదమున రఘుప్రవరుని మానిని ఏటికి తెచ్చిదివని అప్పుడే కాదని చెప్పినా వినక కాలవశంబు నువ్వు నిధివి అక్కట. దీన్ని తెచ్చినప్పుడే అన్నాను, అయ్యో ఎందుకు తెచ్చావయ్యా సీతను, సర్వనాశమే పోతుందయ్యా లంకరం అని చెప్పంగా కూడా తీసుకొని వచ్చి, నువ్వు 14 లోకాలను జయించి 3 దేవతలను జయించిన నువ్వు మనమధుని తోడి చేతిలో ఓడిపోయి ఆఖరికి ప్రాణాలు విడుచుకున్నావు కదా అని ఏడుస్తుంది. ముందు సుస్వరంగా అంటాడు పోతున్న ఏడుపు కూడా. ఆర్టిఫిషియల్ ఏడుపు వేరే, ఒరిజినల్ ఏడుపు వేరే ఉంటుంది. సుస్వరంగా ఏడిస్తే నిజంగా ఏడిచినట్టుగా అనమాట. ఏడుకున్నప్పుడు ఏడుపు వస్తుందా? రాదు. కానీ చావంగానే ఏడుస్తారు, కానీ చావంగా ఏడకూడదు అసలు. ఆ కంటిన్యూలో తాగుతాడట ఆ ప్రేత. గడపురాణం చెప్తుంది. మరి ఎప్పుడు ఏడవన్నయ్యా? 10వ నాడు తిరోధకాల ధర్మోదకాలు పోయాం కదా, అప్పుడు రోదనం కృత్వా అంటాడు అయ్యగారు. అనగానే కూడా ఏడవాలి. రోదన కృత్వాలని ఏడు వస్తుందా అంటే ప్రేమానురాగాలు ఉన్నవాళ్ళు ఏడుస్తారు అనమాట. అప్పుడు ఏడిస్తే అప్పుడు అనుకుంటే ఆడ చచ్చిపోయిన జీవుడు, అబ్బా నాకు ఎంత బలగం ఉందిరా, పెద్దగానే ఉంది నా బలగం అంతా. కానీ మరణించంగానే ఏడవడం అజ్ఞానం. అలా పాపం భార్యలందరూ ఏడిచినాడు, మండోదరి ఏడిచింది. విభీషణుడికి లంకానగర సామ్రాజ్యం పట్టం కట్టినాడు, పుష్పకం వచ్చింది. రామా నేను నిదాన్ని. కుబేరుని జయించినాడు రావణుడు, రావణుని లాక్కున్నాడు. రావణుని జయించావు కనుక నేను పుణ్యదాన్నయ్యా అంటే పదాగేది అన్నాడు. విభీషణుని కూర్చోబెట్టుకొని రామలక్ష్మణుడు కూర్చొని, అంగదుడు కూర్చున్నాడు, సుగ్రీవుడు కూర్చున్నాడు, ఆంజనేయ స్వామి కూర్చున్నాడు. ఎంతమంది కూర్చున్నా ఒక సీటు రిజర్వేషన్. లక్షల మంది కూర్చున్నా కానీ ఒక సీటు ఉంటుంది అట్లాగే. అదే పుష్పకం యొక్క ప్రత్యేకత. అలా బయలుదేరింది పుష్పకం. బయలుదేరి వస్తూ 14 సంవత్సరాల తర్వాత పరమాత్ముడు రామచంద్రుడు వస్తున్నాడని తెలుసుకున్న మంత్రులందరూ కూడా అయోధ్య నగరాన్ని చక్కగా అలంకరించి పన్నీరుతో జలకాలాడి తోరణాలు కట్టి మంగళ వాయిద్యాలతో స్వామిని స్వాగతం పలుకుతూ ఉండగా ఆ పుష్పం లోపలికి ప్రవేశించింది. అయోధ్య నగర వాసులు తహతాలాడుతున్నారు. రామచంద్రుడు చూడడానికి 14 సంవత్సరాలు యోగం కలిగింది కదా, మెడల మీద ఎక్కారట. ఎక్కి చేత్తో చూపుకుంటూ ఇతడే రామనరేంద్రుడు, ఇతడే రామనరేంద్రుడు, ఆ బలకాంధ్రాడి ఖండించే అల్లతడే లక్షణుండాతడే కపివరుండు, ఆ పొంతవాడి మరుచుతుడు, ఆ జంగటన్నా విభీషణుడటంచు చేతులందూపుతూ సతులెల్ల పరికించి చూచిరి. పురీ సౌదాగ్ర భాగంబులన్ నరేంద్ర, ఇతడే రామనరేంద్రుడు. ఇదే రాజా రామచంద్రుడమ్మ. ఆ పక్క కూర్చుందే మెరుపు దిగలాగా అందాల ఫ్రెండ్ సీతమ్మ. అవు ఆ సీతమ్మ కొరకే రావణ సంహారం చేసి వస్తున్నాడు. ఆ పక్క వాడి లక్ష్మణ స్వామి, అక్కడ ఉన్నవాడు ఆంజనేయ స్వామి, ఈ పక్కకు విభీషణుడు. అలా చేతులతో చూపుతూ ముగ్ధమోన సుమార శ్యామసుందరుడైన రామచంద్రుడి యొక్క అందాన్ని చూస్తూ ఆనందపడ్డారయ్యా అయోధ్యావాసులంతా. పరీక్ష మహారాజా అలా పుష్పకాన్ని గంభీరంగా దిగి వెళ్ళి తల్లులందరికీ నమస్కారం చేసి తమ తల్లి అయిన కౌశల్యాదేవి నమస్కరించి మర్యాద చూడండి. సుమిత్రకు కైకకు మొదటికి నమస్కారం, తర్వాత కౌశల్య. బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించి స్నేహితులందరినీ గౌరవించుకొని భృత్యులందరికీ శుభాశీస్సులు ఇచ్చి అందరికీ ఆనందాన్ని వంచి పెట్టినాడు రామచంద్రుడు. సీతమ్మను తన తొడ మీద కూర్చుని కౌశల్యాదేవి 7 వారాల సొమ్ములు తెప్పించి పెట్టుకొని మా ఇంటి దీపం మళ్ళీ వచ్చిందని ఆనందపడిపోయింది అయ్యా రాజా. అప్పుడు వశిష్ఠ వారు 7 సముద్రాల జలాలు తెప్పించి
మరి బాలతో కట్టుకున్న జడలన్నీ కూడా కత్తిరించి చక్కగా కిరీటాన్ని నవరత్న ఖచ్చితమైనటువంటి సూర్యవంశరాజులు పెట్టుకున్నటువంటి 60 మంది రాజులు పెట్టుకున్న కిరీటాన్ని పెట్టి ఆ సింహాసనం మీద కూర్చుని పెట్టి పట్టాభిషేకం వేల మంత్రాలతో అభిషేకించినాడు వశిష్ఠుల వారు. పూజ్యమైన రాజ్యం చేయవయ్యా రామచంద్ర, మీ సూర్యవంశరాజులు ఎలా పరిపాలించినారో ఆ విధంగా రాజ్యం చేయమని శుభాశీస్సులు ఇచ్చి మరి రామచంద్రుని కూర్చుని పెడితే రామచంద్రుని రాజ్యంలో పరీక్ష మహారాజా జారత్వం కానీ, చోరత్వం కానీ, ఈతిబాధలు కానీ, రోగాలు కానీ, బాలమరణాలు కానీ, వైధవ్యాలు స్త్రీలకు కానీ ఎక్కడా లేవు. మహారాజా, తండ్రి క్రియ రామచంద్రుడు, తండ్రి క్రియ రామచంద్రుడు, తండ్రుల మరపించి ప్రజల తారక్షింపన్, తండ్రులనందరు మరచిరి, తండ్రి గదా రామచంద్ర ధరణి పుడనుచు, తండ్రి క్రియ రామచంద్రుడు. కన్న తండ్రులందరినీ మర్చిపోయినారడా? కన్న కొడుకుల వలె పరిపాలించినాడు రామరాజ్యానికి. రామరాజ్యమే సాటి రాజా. మహారాజా, పూజ్యాన్ని రాజ్యం చేస్తున్న రామభద్రుని యొక్క రాజ్యంలో కూడా ఎవరైనా కానీ ఆంతరిక పరిచారకుడు వచ్చి 5 గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో రామరాజ్యాన్ని గురించి ఏమనుకుంటున్నారో ఆ విషయాలు తూచా తప్పకుండా చెప్పాలి రాముడికి. 4 ఇక్కడ 4 బడులు వెళ్తారు. భద్రుడనే వాడు ఒకనాడు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏడా ఏడుస్తున్నావు భద్రా, ఏమిటి సంగతి? రామచంద్ర, తాగుబోతు వాణి మాట కూడా తూచా తప్పకుండా చెప్పాలా రామచంద్ర? మూర్ఖులు ఏదేదో అనుకుంటారు, ఆ మాటలన్నీ నువ్వు ఈయనకి ఎలా చెప్పడం అయ్యామా? నేను చెప్పాలి, ఏమన్నాడు చెప్పు. రామా, ఒక చాకలివాడు బాగా దాగి భార్యని విడిచిపెడితే వాడి మామన్నాడు కదా, రామచంద్రుని పోయి చెప్తాను రా అంటే చెప్పుకో, నాకేం భయమా? 7 లంకలో ఉన్న సీతమ్మ నేలుకున్న వెర్రి రాముడి వంటి వాడిని కాదు నేను, చెప్పుకో నాకేం భయమా అని అన్నాడు స్వామి. వినవాక్యంత కర్తవ్యం. ధర్మోపాసకులు కదా మన పూర్వకాల రాజులు అందరూ రామచంద్రుడు పరిపూర్ణ ధర్మమూర్తి కదా. సీత గర్భిణి కానా లక్ష్మణ్ణి పిలిపించి వాల్మీకి పర్ణశాలలో పెట్టమన్నాడు. కొద్ది రోజులకే వాల్మీకి పర్ణశాలలో గర్భిణి కనుక కుశలవులంటే 2 కొడుకులం కన్నది. ఉపనయన కర్మలని కూడా చేయించాడు వాల్మీకి మహర్షి. ఉపనయనం చేసి రామాయణ గానాన్ని దగ్గరగా సంగీతం చేసే ప్రయోజకులను చేసినాడు వాల్మీకి మహర్షి. ఆ కుశలవులు ఇద్దరిని కూడా ఒక్కనాడు రామచంద్రుడు బంగారు సిద్ధితో యజ్ఞం చేస్తుంటే విశ్వామిత్ర వాల్మీకి వెంబడి వచ్చినారు వీళ్ళిద్దరు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమం పెట్టినారు ఈ కుశలవులతోని. చక్కగా నాట్యం చేస్తున్నారట వీళ్ళు. కుశలవుడు రామాయణ గానం చేసుకుంటూ నృత్యం చేస్తే పరీక్ష మహారాజా వట్టి మాకులు పల్లవింపన్న వారి మధుదారదా, ముట్టవాడిన వారి పాటకు నుర్వరాధిపుడు ప్రజల్, బిట్టు సంతస మందిరయ్యడ ప్రీతి కన్నుల బాష్పముల్, దొట్ట నౌదలలు చివారలతోడి మక్కువ బుట్టగా, వట్టి మాకులు పల్లవింపన వారి మధుధారదా. రామాయణ గానం నృత్యం చేస్తుంటే ఎండిపోయిన చెట్లు చిగురించినవట. అంత మధురంగా గానం నృత్యం చేస్తూ ఉంటే అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి తెల్లముఖాలు వేసుకొని అబ్బురపడ్డారట. ఆహా, పిల్లలు ఏం గానం అని ఆనందం పడిపోతున్నారయ్యా అయోధ్యలో కూడా. అప్పుడు రామచంద్రుడు వచ్చాడు ఆ పిల్లల దగ్గరికి. వాళ్ళ బుగ్గను గిల్లుకుంటూ, చిన్ని అన్నలారా, చీతంశుముఖులారా, నలిన దళ విశాల నయనులారా, మధుర భాషులారా, మహిమీద ఎవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులారా. నాయనలారా, లేత గులాబీ పుష్పాల్లాగా ఎంత కోమలంగా ఎంత అందంగా ఉన్నారు మీరు. అవును, ఇంత అందమైన శరీరానికి కారణభూతులైన మీ తల్లిదండ్రులు ఎవరు బాబు అని అడిగాడు రామచంద్రుడు. వాళ్ళ సమాధానం ఎలా ఉందో చూడండి, వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉంది. మేము వాల్మీకి శిష్యులం, రామచంద్రుని యాగానికి వచ్చినాం రామాయణ గానం చేయడానికి. తల్లిదండ్రులు అట్లా చెప్పలేదు. అప్పుడు నవ్వుకుంటూ బుగ్గ తిలుకుంటూ వెళ్ళిపోయినాడు. రేపు తెలుస్తుంది మీ తల్లిదండ్రులు ఎవరు అని. ఆ మరునాడు వాల్మీకి మహర్షి సీతమ్మను తీసుకొని కుశలవురం కూడా తీసుకొని వచ్చి, రామా ఇవ నీ కొడుకుడు, ఇవ నీ భార్య. రామా
చిత్తశుద్ధురాలు చిత్తవాక్కర్మంబులందు అమల చరిత సత్యమూర్తి రామ పుణ్య సాధ్వి విలువబోలదు చేకొను రవిగుణాబ్ది చంద్ర రామచంద్ర సీత శుద్ధురాలు సుమ్మా విలువబోలదు పోలదు. మనకు వాక్కాయ క్రమలతోని ఎల్లప్పుడూ నీ నామాన్ని మననం చేసుకుంటూ నీ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి ఒక పవిత్ర చరిత్ర సీతమ్మ. ఇవి నీ భార్య నీ కొడుకుడు అప్పచెప్పినాడు. వాల్మీకి వెళ్ళాడు. అలా అయోధ్య నగరంలో ఉన్న సీతమ్మ ఒక 24 గంటలు వీరశృంగార రామావతారాన్ని కరుణారా చివరిసారిగా చూసి ప్రాతకాలం మళ్ళీ కొడుకుడు ఆయన రామచంద్రుని చేతిలో పెట్టి ఆ సీతమ్మ తన తల్లిగారింటికి వెళ్ళిపోయిందయ్యా పరీక్ష మహారాజా. తల్లిగారింటి కంటే ఊరుకో ట్రైన్ మీద ఎక్కి కాదు, భూమిలో పడి వెళ్ళిపోయింది. భూమి ఆమె తల్లి. మహారాజా సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడైనప్పటికీ కూడా సామాన్య మానవుడిలాగా సీతావియోగాన్ని తట్టుకోలేక ఏడిచాడయ్యా రామభద్రుడు అన్నాడు. సీతా ఏటికి ద్రంకితియో ముదితా మనలో మోగంబు జిందింపవే వదనాంబోజము చూపవే మృదువుని వాక్యంబు వినిపింపవే జానకి తుది చేయందగదంచు ఈశ్వరుండై దుఃఖించే భూపాలుడా పదగాదే ప్రియురాలిని బాచిన ఎడన్ భావింపని వారికి సీతా సీతా ఏటికి గ్రింకితేవు అని వగచి రామచంద్రుడు బ్రహ్మచర్యాన్ని ధరించి 13,000 ఏళ్ళు భూమి మీద బతికాడు రామచంద్రుడు. 11,000 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించి కుశలవులకు పట్టం కట్టి ఆ తర్వాత బ్రహ్మచర్యంతో 2,000 సంవత్సరాలు మరి తర్వాత ఉన్నాడు. పరీక్ష మహారాజా ఆదిదేవుడైన రామచంద్రుడికి సేతువుగట్టుడెంత, రావణ సంహారం ఎంతనయ్యా. ఏదో లీల, ఆ రాముడి యొక్క లీల చూపించాడంటే మర్యాద పురుషోత్తముడిగా. మహారాజా అటువంటి కోదండ రాముణ్ణి, ఆజాను బాబుణ్ణి, నీలమేఘశ్యామ సుందరుణ్ణి మాటి మాటికి నేను స్మరిస్తూనే ఉంటానయ్యా అన్నాడు సుఖదేవుల వారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షం వాడు మేల్పై జల్లెడు వాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులన్ జల్లెడు వాడునైన రఘుసత్తముడి ఉతమా కవిష్టముల్ రఘుసత్తముడి ఉతగాక మా కవిష్టముల్